మీసాలున్న కుర్రాడు కొల్లకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు హీరో స్టార్ అంతమైపోతోంది. ఆ ఏలియన్ యోచాన్ అతని 5 వీరుల్ని శత్రువులతో పోరాడడానికి వాళ్ళని సిద్ధం చేశాడు. స్పీడ్ మ్యాన్ పచ్చ చిట్కిన వేలు, ఫ్లై మ్యాన్ పసుపు ముంగరపు వేలు, పవర్ మ్యాన్ మధ్య వేలు, చూపుడు వేలు ఎరుపు రంగు, వటాచియా మ్యాన్ బటన్ వేలు నీలపు రంగు. హీరో టీంలో ఇప్పుడు కొత్తగా 2 చేరారు. ఒకళ్ళు డొరోకియా మ్యాన్, ఇంకొకరు సూపర్ స్టార్ మ్యాన్. ఎంతమంది ఉన్నా సరే లక్కీ మ్యాన్ కి తన లక్కు సహాయం చేస్తుందంటారా? ఈ యుద్ధంలో అతను విజయం సాధిస్తాడా? వేళ్ల చెట్టుతో కష్టపడి పోరాడుతున్న లక్కీ మ్యాన్. అదే సమయంలో భూమి మీద ఇదిగో వచ్చేసాను. ఓ మీరే కదా యోచి ఫ్రెండ్స్, మీ చాన్ దిసియో. నా మిత్రుడు యోచి నుంచి ఏమైనా సమాచారం అందిందా? తను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ ఆచుకీ లేదు. 2-3 రోజులైంది. తాను ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. కానీ తనకి ఏ సమస్య రాదు. ఏమంటున్నారు? 2-3 రోజులుగా తను రానే లేదా? తప్పకుండా చిక్కుల్లో పడి ఉంటాడు. నాకు భయంగా ఉంది. తన మిత్రుడా అతను? యోచి తనకి మిత్రుడా? నా మిత్రుడు కనపడక నేనే బాధలో ఉన్నాను. అనవసరంగా నా జోలికి రాకు. మిత్రుడు యోచియేనా? కానీ నా మిత్రుడు చాలా అందంగా ఉంటారు. తను వేరే ఎవరో కాదు, నా లక్కీ మ్యాన్. తప్పు. ఏ లక్కీ మ్యాన్? తనే లక్కీ మ్యాన్ కాదు. మిత్రమా యోచి, నువ్వెక్కడున్నావు? ఇదంతా ఒక నీకెంత ధైర్యం? నా మిత్రుడిని అలా అంటావా? ఓ మీ చాన్ దిసియో మంచి ఫ్రెండ్స్ కదా, ఎందుకు ఇలా అనవసరంగా గొడవ పడుతున్నారు? వద్దు, ఆపండి, నేను చెప్పేది వినండి. అవును కదా. పిలిచారండి? బయటేంటి గొడవ జరుగుతోంది? లేదు, అదేంటంటే నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. యోచి ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఏంటి యోచిన? మన అబ్బాయి యోచి గురించి చెప్తున్నాను. ఏంటి మన కొడుక? వాడు ఇంతవరకు ఇంటికి రాలేదు. దారిలో ఎక్కడో ఆలస్యం అయి ఉంటుంది, వచ్చేస్తాడులే. నాకిది బాగా నచ్చింది. లేదు, నేను ఇవ్వను. నాకిదంటే చాలా చాలా ఇష్టం. మీరు మారరు కదా? ఎప్పుడూ వచ్చే ప్రోగ్రామ్ ని నిలిపివేశాం. 全宇宙のいろんな星の皆様、ご機嫌はいかがでしょうか。おお、変な宇宙人が映ったぞ。私は衛星放送制の全宇宙テレビ中継のスタッフの一人、レポーターマンです。今回皆様に大変ショッキングな事実をお伝えしなくてはいけません。ふきふき。なんと今宇宙はとんでもないことになっているのです。くらー、その
ラーメン食べてる親父スープ吸ってる場合じゃねえぞ。皆さん知っての通りこの全宇宙の平和はヒーロー制にあるヒーロー協会とそこに所属するヒーローによって守られてきました。本当か？私に聞かないでよ。しかし謎の宇宙人4社によってヒーロー制は木っ端みじんに破壊されてしまったのです。パッとね、ご覧ください。おお、ひどい。全くひどいものです。そしてあれがあれはなんだ？静かに。レポーターマンがなんか言ってるわ。そしてあの巨大な要塞上で今まさに宇宙の運命をかけた戦いが繰り広げられようとしているのです。ママ、このラーメン美味しいよ。では要塞の上の実況のうるさいマンさん、解説の知ったかマンさん、あとは適当によろしく。はいఈ ప్రోగ్రాంకు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. ఈ పోరాటాన్ని చూడడానికి హీరో గ్రహానికి కొన్ని కోట్ల మంది ప్రజలు విచ్చేశారు. వాళ్ళకి స్వాగతం. ఎందుకు వీళ్ళందరూ నన్ను చూడడానికి గ్రహానికి వచ్చారు? లక్కీ మ్యాన్, నేను అన్నది వినిపిస్తుందా? నువ్వు ఉత్సాహపరచడానికి ఇక్కడికి వచ్చావంటే ఎప్పట్లాగే నీ లక్కు నీతో పాటే ఉంటుంది. ఇక నేను అయిపోయినట్టే. నా లక్కీ మ్యాన్ మీకు బోలెడంత లక్ ఉంది. ఏమిటి లక్కీ మేనా? కానీ నా మిత్రుడు యోచి ఏమయ్యాడో తెలియట్లేదే. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అందరికీ నా నమస్కారాలు. అదుగో అలా చూడండి, ప్రసిద్ధి చెందిన సూపర్ స్టార్ మ్యాన్. ఎవరది నా గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడేది? అదిగో అటు చూడండి, ఆ స్క్రీన్ లో ఏది సరిగ్గా లేదు. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మధ్యలో వస్తావు? ఎవరి ముసుగు మనిషి? నేనే అందరికి మాస్టర్ మైండ్ ని. ఇక్కడ జరిగే వాటన్నిటికీ కారణం నేనే ఎలియన్ యోచాన్. భయపడకండి, త్వరలో నేను ఆ విశ్వరూపం చూడొచ్చు. ఎవరది అనవసరంగా స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నది? లక్కీ మ్యాన్, నీ లక్కీతో అతన్ని ఓడించు. భూమి మీద నుంచి వచ్చిన ప్రజలు కొంచెం ప్రశాంతంగా ఉంటారా? సరే సరే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నేను చెప్పేది వినండి. నా శక్తి ఏంటో తెలుసుకోవడానికి యూనివర్సల్ టెలివిజన్ కి లైవ్ టెలికాస్ట్ ఇచ్చాను. ఇక మీదటి అసలైన పోరాటం చూడబోతున్నారు. మా యూబీ వీరులు వీళ్ళని ఎంత చేయబోతున్నారు. ముందుగా లక్కీ మ్యాన్, డొరోకే మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్, విక్టరీ మ్యాన్, ఆ తరువాత ఎందుకు పనికిరాని సూపర్ స్టార్ మ్యాన్. ఈ భయంకరమైన ఏలియన్ ఇప్పుడు ఏం చెప్తుందో అర్థం కావడం లేదు. ఈ పోటీలో ముందుగా అందరినీ అంతం చేసిన తర్వాత హీరో కౌన్సిల్ బాస్ ని అంతం చేస్తాను. ఆ తర్వాత ఈ లోకాన్ని యూచానే ఏలబోతున్నాడు. హలో మిత్రమా, భయపడకుండా కొంచెం ధైర్యంగా ఉండండి. ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తా. లక్కీ మ్యాన్, కాస్త ఓపిక పట్టు. మనం బాస్ కావాలని అలా చేయలేదు. ఏదో తప్పు జరిగింది. నువ్వు కోప్పడకు లక్కీ మ్యాన్. ఇంతకి నువ్వేమంటున్నావు? కాస్త ఆగుతావా? ఏదో అమాయకత్వంతో భయపడ్డాను, అందుకే ఇలా అయింది. అతి త్వరలోనే ఈ లోకమంతా నా గుప్పెట్లోకి వస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. లక్కీ మ్యాన్ కి బోల్డ్ ఎంత లక్ ఉంటుంది. మిత్రమా ఏమయ్యా? పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. నువ్వేమంటావు సిడాకా మ్యాన్? మనకి వేరే దారి లేదు. ఎలాగైనా దీన్ని మనం ఎదుర్కోవాలి. ఏ హీరో టీం, మీరు యూబీ వేళ్ల వాళ్ళ దగ్గర ఓడిపోకూడదు. మీరు గాని ఓడిపోతే ఆ ఏలియన్ మనల్ని వదిలిపెట్టదు. మొత్తం ప్రపంచం తాలూకు చరిత్ర మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని నమ్ముకుంది.
వాళ్ళకి మనం శుభాకాంక్షలు చెప్పడం తప్ప దారి లేదు. మీకు నా శుభాకాంక్షలు. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సరే, నాకు స్పాట్ లైట్ వేయండి. సరే, ఇక నుంచి మనం స్నేహితులుగా ఉందాం. సూపర్ స్టార్. కొన ఊపిరి వరకు హీరోలందరూ పోరాడే తీరాలి. ఈ ప్రపంచం భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇదిగో ఇతనే రిఫరీ. నాకంటూ సెపరేట్ రూల్స్ ఉన్నాయి. మీరు అనుకున్నట్టు నేను రిఫరీని మాత్రమే కాదు, రిఫరీ మ్యాన్ ని. వీడెందుకు వచ్చి అనవసరంగా మాట్లాడుతున్నాడు? త్వరగా పోటీని ప్రారంభించండి. సరే, మళ్ళీ రూల్స్ ఇంకొకసారి చెప్తాను. మొత్తం 5 పోటీలు జరుగుతాయి. ఎవరైనా ఓడిపోతే వాళ్ళని బయటికి పంపించేస్తాం. కానీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తర్వాత రౌండ్ లో తలపడవచ్చు. దీన్నే ఎదురు చూశాను. వాళ్ళందరినీ నేనొక్కడిని అంతం చేస్తాను. 5 మంది వీరుల్ని నేనొక్కడినే ఓడించాను. దీంట్లో ప్రత్యేకమైన నిబంధనలు లేవు. ఎవరైనా అంతమైపోతే మిగిలిన వాళ్ళు గెలిచినట్టే. అందుకని అందరూ జాగ్రత్తగా పోరాడాలి. యూబీ రేంజర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ చీటీలో ఉన్న వివరాలు చూడండి. ఫస్ట్ చిటికిన వేలు, తర్వాత ఉంగరపు వేలు, తర్వాత మధ్య వేలు, తర్వాత చూపుడు వేలు, తర్వాత బొటన వేలు. సరిగ్గా ఉందా? హీరో టీం మీ లిస్ట్ ఇవ్వండి. ముందు నేను మొదలు పెడతాను. లేదు, కుదరదు, వద్దు, నేనే ప్రారంభిస్తాను. నువ్వు ఊరుకుంటావా? నువ్వేమంటావు? త్వరగా పోటీ ప్రారంభించండి. ముందు నువ్వే వెళ్ళి పోటీ ప్రారంభించు. వద్దు వద్దు వద్దు, నా మాట వినండి. నేను చివరికి వెళ్తానండి. వద్దు అంటే నా మాట వినండి. వద్దా? నాకు తెలిసినంత వరకు హీరో టీం బలహీనంగా ఉంది. వాళ్ళు గెలవరేమో. హీరో టీంలో ఎవరికి సఖ్యత లేదు. కాలాతీతం కూడా అయిపోతోంది. ఇప్పుడు ముందుగా ఎవరు మొదలు పెడతారు? లేదు, నేనే ప్రారంభిస్తాను. ఎందుకు ఫైటింగ్ మొదలు పెట్టడానికి ఇంత తొందరపడుతున్నారు? ఇక్కడ అందరిని అంతం చేసే శక్తి నాకు మాత్రమే ఉంది. నేనే విక్టరీ మ్యాన్ ని. విజయం ఎప్పుడు నా సొంతం. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులు నాకే దక్కుతాయి. నువ్వేమంటావు? నేనా? నాకు సంబంధించినంత వరకు విక్టరీ మ్యాన్ ఫైట్ చూడటానికి నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? ఫైటింగ్ కనుక నేను మొదలు పెట్టానంటే అందరినీ నేను ఓడిస్తాను. తప్పకుండా నేనే గెలుస్తాను. ఆ తర్వాత విక్టరీ మ్యాన్ తన బలాన్ని ఎవరికి ప్రదర్శించలేడు. ఆ పరాక్రమం ఏంటో అందరికీ నేను నిరూపించి తీరాలి. అతను పెద్ద హీరో అయినా సరే నాకు బాధ లేదు. ఈ ఫైటింగ్ నేనే మొదలు పెడతాను. అప్పుడే బ్రహ్మాండంగా పూర్తవుతుంది. పోటీలో ఎవరు పాల్గొంటున్నారన్న విషయం ముఖ్యం కాదు. అందులో ఎవరు గెలుస్తారో అదే ముఖ్యం. గెలవటం గురించి నువ్వు మాట్లాడుకో. ఇది మర్చిపోయావా? ఏంటి ఇదా? నేను నమ్మలేకపోతున్నాను. ఇది నీ దగ్గరే ఉందా? అవును. ఆ సంఘటనని నేను ఎప్పుడు మర్చిపోలేను. హే విక్టరీ మ్యాన్, నేను నీతో తలపడ్డానికి ఇప్పుడు సిద్ధమైపోయాను. అలాగా, చాలా సంతోషం. విక్టరీ మ్యాన్, ఏంటిది? ఈ అబ్బాయి చేతిలో ఏదో ఉంది. మీరొచ్చి వెంటనే అదేంటో చూడండి. ఏమంటున్నావు విక్టరీ మ్యాన్? ఇది నువ్వే తీసుకొచ్చావా? ఇటువంటివన్నీ నువ్వు పోటీకి తీసుకొస్తే నేను పోటీలోంచి బయటికి పంపించేస్తాను. ఇలా చూడండి, మీ గొడవలు ఆపి ముందు ఎవరు మొదలు పెడతారో నిర్ణయించుకోండి. ఏది ఏమైనా మొదట వెళ్ళినాడు ఓడిపోతే నువ్వే వెళ్ళాలి. అర్థమైందా? అందుకని ముందు ఎవరినన్నా పంపిద్దాం. ముందు అతను వెళ్ళి ఓడిపోతే ఆ తర్వాత మనం వెళ్ళి గెలవచ్చు. సరే, ఓకే సూపర్ స్టార్ మ్యాన్, నువ్వే ఈ పోటీని మొదలెట్టొచ్చు. ఓ, మీరు అలా అంటారా? సరే, నేనే ముందు మొదలు పెడతాను. నేను 5గురిని నేనే అంతం చేస్తాను. సూపర్ స్టార్ మ్యాన్ చూడ్డానికి మన అన్నయ్యలా ఉన్నాడు కదా. ఓ టాగనై, మొసంకో, పిగససు, మీకోసం ఇప్పుడు గొడవలో ముందుగా పాల్గొనబోతున్నాను. నా వంతు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నేను అంతే. ఇప్పుడు ఎవరు తలపడబోతున్నారో టాస్ వేసి తెలుసుకోండి. మనకు వేరే దారి లేదు. దీంతో బొమ్మ బొరుసు వేసి చూద్దాం. విక్టరీ మ్యాన్, ఈసారి నువ్వు ఎలాంటి పొరపాట్లు చెయ్యకు. నేను చెయ్యరు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తలపడబోతున్నారు కాబట్టి నాకు ఎలాంటి సమస్య లేదు. సరే, ప్రారంభిద్దాం. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండు. నాకు తెలుసు
2 కాయిన్స్ కలిపి అతికించారు, అందుకని 2 పక్కల ఒకే రకంగా ఉంది. డోరోకేమాన్ మళ్ళీ ఎత్తులు వేయడం ప్రారంభించాడు. ఇక మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పుడు ఏమంటావు విక్టరీ మ్యాన్? పర్వాలేదు, కనిపెట్టేశావు. ముందు కన్నా ఇప్పుడు నువ్వు చాలా బాగానే ఎదిగావు. ఊరికే నిన్ను పరీక్షిద్దామని అలా చేశాను. ఇప్పటికైనా నేనెవరో నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటాను. సరే, ఈసారి నిజమైన కాయిన్ ని విసురుతాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. విసురు చూద్దాం. కాచుకో. కొంచెం ప్రశాంతంగా ఉండు. మళ్ళీ ఏమైంది? ఎవరిది హెడ్డో ఎవరిది టైలో మనం ఇంకా నిర్ణయించుకోలేదు. అవునవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈసారి నిర్ణయం తీసుకుని ఆ తర్వాత వేద్దాం. ఇలా చూడు విక్టరీమాన్, అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా నిర్ణయించుకో, అర్థమైందా? సరే సరే, నువ్వు చెప్పినట్టే. నీకు టైలు, నాకు హెడ్. ఈసారి నేను కాయిన్ విసరబోతున్నాను. నువ్వే బాగా చూసుకో. త్వరగా ప్రారంభించండి. కాచుకో. చూడు చూడు చూడు. సరే, ఇప్పుడు ఏం పడిందో చెప్పు. నిజంగానే చెబుతున్నావా? నీకు నమ్మకం ఉందా? కాయిన్ పట్టుకొని నువ్వు మూసినప్పుడే నేను చూశాను. ఈసారి గెలుపు నాదే, ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను. అందుకే గెలుపు నాదే, సందేహం లేదు. సరే, నువ్వంత నమ్మకంతో చెప్పావు. నేను చెబుతున్నాను, ఇది హెడ్డే. అది సరేలే, కానీ నేను చెప్పింది టైల్. నేనిప్పుడు చెయ్యి తీయబోతున్నాను. అందరూ బాగా చూడండి, కళ్ళు కప్పానని అనకూడదు. హెడ్డే పడింది. అయితే నేనే గెలిచాను. కానీ ఎలా? కానీ ఇది ఎలా సాధ్యం అవుతుంది? అది ఎలా సాధ్యమైందో నీకు అనవసరం. నేను నీకంటే వయసులో 100 ఏళ్లు పెద్దవాణ్ణి. ఈసారి నువ్వు ఏం మోసం చేసావో నాకు తెలిసి తీరాలి. నీకు తెలియకపోతే చెప్పు, నేను నేర్పిస్తాను. కాయిన్ వేయడానికి ముందు స్పష్టంగా నీకు 2 వైపులా చూపించాను కదా. ఒకవైపు టైల్ అనే పేపర్ని అంటించాను. కాయిన్ పడగానే దాన్ని ఎవరికీ తెలియకుండా తీసేశాను. ఇలాంటి విద్యలు నా దగ్గర చాలా చాలా ఉన్నాయి. ఇలా మోసం చేసి గెలుస్తున్నావే, నీకేం న్యాయంగా ఉందా? లేకపోతే నువ్వు ఈ చిన్న విషయాన్ని కూడా కనిపెట్టలేకపోతున్నావు. అలాంటప్పుడు నువ్వు ముందు వెళ్ళి ఎలా తలబడగలవు? సమాధానం చెప్పు. నిన్ను నువ్వు ఒక వీరుడు అని గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇక్కడ జరుగుతున్నది నిజమైన యుద్ధం. ఇందులో నువ్వు పాల్గొన్నావంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించి చూడు. నువ్వింకా అలాగే ఉన్నావు డోరైకు మ్యాన్. ఒక చిన్న విషయాన్ని కూడా నువ్వు కనిపెట్టలేకపోయావు. నువ్వు గెలవగలవో లేవోనని ఊరికే పరీక్షించి చూశాను. ఒక చిన్న కాయిన్ ముందే నువ్వు నిలబడలేకపోయావు. అలాంటప్పుడు వాళ్ళతో తలబడి ఎలా గెలవగలవు? నువ్వు తలబడబోయేది మామూలు మనిషి కాదు. అతను ఒక ఏలియన్. అతనికి శక్తులు ఎక్కువ. నువ్వు అతన్ని గెలవలేవు. ఇందులో ఒక చిన్న తప్పు జరిగినా సరే ఇది ప్రాణాపాయంగా మారుతుంది. నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పటి వరకు మాట్లాడకుండా నువ్వు నోరు మూసుకుని ఉంటే మంచిది. విక్టరీ మ్యాన్ ఇప్పుడు చెప్పేది ఏమీ తప్పు కాదు. ఇక్కడ గెలవడం అంత తేలికైన పని కాదు. బాస్, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వద్దు వద్దు, అలా చేయకుండా మాట మీరు వదిలిపెట్టు. అందరూ కాస్త ఊరుకోండి. డోరైకు మ్యాన్, ఈ పోటీలో నీకు చోటు లేదు. కాబట్టి ఇప్పుడు పోటీ మొదలెట్టబోయేది నేనే. ఇలా చూడండి, ఇప్పుడు వెళ్ళబోయేది నేనే. రెండో వాడిగా వెళ్ళేవాడు విక్టరీమాన్, ఆ తర్వాత డోరోకేమాన్. చివరిగా మీరిద్దరు ఎలా వెళ్ళబోతున్నారు? ఏం జరిగినా నాకు పర్వాలేదు. నా స్నేహితుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే. అలాగా నిజంగా అంటున్నావా? నాకు నిజంగానే చాలా లక్ ఉంది. నేను ఆఖరిగా వెళ్ళొచ్చు అనమాట. అయితే నువ్వే ముందుగా వెళ్ళి పాల్గొను. వెళ్ళు. నేను నా మిత్రుడి కోసం త్యాగం చేస్తున్నాను. డోరెక్ మ్యాన్ తర్వాత ఫ్రెండ్షిప్ మ్యాన్, ఆ తర్వాత లక్కీ మ్యాన్. సూపర్. నాకు లక్ ఉంది. నా ముందు డోరోకి మ్యాన్, విక్టరీ మ్యాన్ ఉన్నారు. ముందు వాళ్ళే పోరాటం కొనసాగిస్తారు. కాబట్టి నాకు ఎలాంటి దిగులు లేదు. బ్రహ్మాండం. చివరికి హీరో టీం యొక్క లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ అయిపోయింది. పోటీలో పాల్గొనబోతున్నాడు సూపర్ స్టార్ మ్యాన్. అందరిని నేనే ఓడిస్తాను. ఆ తర్వాత వచ్చేది విక్టరీ మ్యాన్. ఎలాగూ సూపర్ స్టార్ మ్యాన్ ఓడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ అంతం చేయబోయేది నేనే. ఇక డోరైకు మ్యాన్ కి అవకాశమే లేదు. మూడో వ్యక్తి డోరోకేమాన్. నేను పోటీ చేస్తాను, తప్పకుండా నేను గెలుస్తాను. నాలుగవ మనిషి ఫ్రెండ్షిప్ మ్యాన్. ఫ్రెండ్షిప్ మ్యాన్ ని నేను ఎప్పుడు యుద్ధంలో దిగుతానన్నది ముఖ్యం కాదు. నాకు ఎప్పుడు యుద్ధం చేయవలసిన అవసరం రాదు. చివరిసారిగా ఈ పోటీలో పాల్గొనబోయేది మన లక్కీ మ్యాన్.
ఇప్పుడు దాకా ఉండేది నాకు లక్కు మాత్రమే, వేరేమీ కాదు. లక్కీ. ఇదిగో ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. మొదటి వాళ్ళు రావాలి. ఆఖరికి అన్ని సమస్యలు తీరిపోయాయి. ఆ యోచాన్ ఏలియన్ పథకం ప్రకారం పోటీలో పాల్గొనడానికి యూబీ వీరులు వచ్చారు. పచ్చరంగు చిటికిన వేలు, పసుపు రంగు ఉంగరం వేలు, నీలపు రంగు మధ్య వేలు, ఎరుపు రంగు చూపుడు వేలు, చివరిగా నీలపు రంగు బటన్ వేలు. వీళ్ళే ఈ ప్రపంచాన్ని కాపాడే వీరులు. సూపర్ స్టార్ మ్యాన్, లక్కీ మ్యాన్, డొరాకియా మ్యాన్, విక్టరీ మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్. వీళ్ళు హీరో టీం తరపున పాల్గొనబోతున్నారు. ఈసారి ఖచ్చితంగా ఈ హీరో టీం గెలిచే తీరాలి. ఒకవేళ వీళ్ళు ఓడిపోయారంటే ఈ ప్రపంచం మొత్తం ఆ యోచానికే సొంతం అవుతుంది.スーパースターマンのやつ、宇宙の一大事って時にまで目立つことばっか考えてしょうがないな。え、小指グリーン自分の描いた輪っかの中で戦うの？あら目立つ演出。しかもそこからはみ出させたら真の姿を見せてくれるって？でもスーパースターマンじゃどうせすぐ負けるし、そんなことできっこないよな。次回衝撃小指グリーンの正体、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って